నమస్తే. కొత్త ప్రభుత్వంపై బీఆర్ఎస్ మిత్రులకు, ముఖ్యంగా మిత్రుడు కేటీఆర్ టీంకు అసహనం కనబడుతున్నది. చాలామంది కేటీఆర్ గారితో పాటు శ్రవణ్ గారు, సుమన్ గారు చేస్తున్న విమర్శల్ని చూస్తే కొంత ఫ్రస్ట్రేషన్ కనపడుతున్నది వాళ్ళ కామెంట్స్లో. ఇప్పటికిప్పుడే ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించాలి ఈ క్షణానికి అన్నట్టుగా వాళ్ళ ఆతృత చూస్తే ఒకంత నవ్వు వస్తున్నది. ప్రత్యేకించి ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ మీకు చెబుతున్న అంశం ప్రధానమైనది రైతులకు సంక్రాంతి కానుకగా రైతు భరోసా, ఇటు మహాలక్ష్మి పథకాలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం విధి విధానాలు తయారు చేస్తున్న పరిస్థితిని గమనించాల్సిందిగా కోరుతూనే, విమర్శలు చేయడమే పనిగా బీఆర్ఎస్, లేదంటే ఆధారాలు లేని, లేదంటే ఇంకా చెప్పాలంటే కొంత అక్కసుతో చేస్తున్న కామెంట్స్ ప్రజల ముందు బీఆర్ఎస్ నాయకులను ముద్దాయిలుగా చేస్తున్న అంశం గమనించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిపక్షంగా మీరు నిర్మాణాత్మకంగా ఉండాల్సిన స్థితి నుంచి ఎందుకు ఈరోజు దిగజారుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద సభలో కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ స్పందిస్తున్న తీరు చూస్తున్నాం. బయట బీఆర్ఎస్ మిత్రులు చేస్తున్న కామెంట్స్ కేవలం విమర్శల కోసం చేస్తున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి వాటిని సవరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మిత్రులకు సలహా ఇస్తూనే, ప్రభుత్వం మీద నిర్మాణాత్మకమైన విమర్శలు చేయడం ద్వారా మాత్రమే మీరు ప్రజల యొక్క ప్రేమను పొందగలుగుతారు తప్పితే విద్వేషంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు చేసేది ఏం లేదని చెప్పి హితవు. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ 6 గ్యారంటీల పథకాలను ప్రజల్లోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకనే 420 హామీలని చెప్పేసి 420 వేషాలు వేసే ప్రయత్నం చేసిండ్రు. నెల రోజుల్లోనే అన్ని పూర్తి కావాలని చెప్తున్న వాళ్ళకు డెఫినెట్గా అన్ని పూర్తి చేసే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ప్రత్యేకించి ఇలా యువకులకు సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించి కానీ ఈ నెలలోనే తీపి కబురు ఉంటుంది. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి కానీ, రైతులకు సంబంధించి రైతు భరోసాతో పాటు ఏవైతే బోనస్కు సంబంధించిన అంశాల్లో కూడా స్పష్టత ముఖ్యమంత్రి గారు ఇస్తారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన నూతన ప్రజాస్వామిక విలువలతో ఉంటుందని మిత్రులు గమనించాలని చెప్పి వారికి తెలియజేస్తారు. వాటికంటే ముందు వాళ్ళ పక్ష నేత ఈరోజు కేసీఆర్ గారు అనారోగ్యం పాలు కావడం ఒక ఎత్తు అయితే, రెండవది ఉపనేతను ఎన్నుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. పార్టీ హోదాల్లో విమర్శిస్తున్న కేటీఆర్ గారు కానీ, ఎమ్మెల్యేలుగా విమర్శిస్తున్న ఇతర మిత్రులు కానీ, పార్టీ గతంలో ఉన్న అధికారంలో ఉన్న మిగతా నాయకులు కానీ, వాళ్ళు మాట్లాడుతున్న వాటిలో హేతుబద్ధత అనేది పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరూ చేస్తున్న కామెంట్స్ అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది గమనంలోకి తీసుకోండి. ముఖ్యంగా మొన్న జరిగిన పరిణామాలన్నీ కూడా గమనించిన తర్వాత వరుసగా ఒకరోజు శ్రవణ్ గారు తెర మీదకి వస్తే, ఒకరోజు సుమన్ గారు తెర మీదకి వస్తే, ఇంకొక రోజు వస్తారు. మీ అందరు వస్తారని మాకు తెలుసు. ఎందుకంటే ఆ అంచనా లేకుండానే ప్రభుత్వం ఏం లేదు. డెఫినెట్గా మీ ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. మీరు ప్రశ్నించలేని స్థితికి ప్రభుత్వం పోవడమే రేవంత్ రెడ్డి గారి పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజాపాలన అంటే ప్రజలు మా పాలన ఇది అనుకునే విధంగా ఈరోజు దేశం మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం యొక్క తీరును హర్షిస్తున్న విషయాన్ని గమనించి ఇలా విమర్శల కంటే సూచనలు చేసే పనిలో ఉండాలని చెప్పి వారికి హితవు. సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నది ఎవరు మాకు తెలియంది ఏం కాదు. ఆర్టీసీకి మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నది ఎవరో, రైతు బంధు విషయంలో రాఘవ కన్స్ట్రక్షన్స్కు వెళ్తున్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నది ఎవరో, లేదంటే ఇలా రేవంత్ రెడ్డి గారి సోదరుల మీద అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ట్రోల్ చేసేది ఎవరో తెలియని విషయం ఏం కాదు. మేమేమో ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి గారి, లేదంటే మీ అధినాయకుడి కేసీఆర్ గారి పట్ల ఒక ప్రజాస్వామిక విలువలతో స్పందిస్తున్న తీరు
ప్రజలు హర్షిస్తుంటే మీరు హాస్యదృష్టితో చేస్తున్న విమర్శల్ని ప్రజలు గమనిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంని కలుపుకొని ఏ విధంగా ఒక నూతన ఒరవడిని ఈ దేశంలో తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారో వాటికి తూట్లు పొడిచే విధంగా మీకే ఇష్టం లేనట్టుగా, ముఖ్యంగా కేటీఆర్ టీంకే ఇష్టం లేనట్టుగా కనబడుతున్నది. కాబట్టి డెఫినెట్గా ప్రతిదానికి సమాధానం ఉంటుంది. విమర్శల్లో ఈరోజు సహేతుకత లేని విషయాన్ని గమనించినాకనే ఈ సానుభూతి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్న మిత్రులు, సమయంతో ఓపికతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అభివృద్ధిలో మీ వంతు పాత్రను కూడా పెంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఎలాంటి భేషజాలకు పోవద్దని చెప్పి వారికి తెలియజేస్తారు.